హలో! అందరూ నమస్కారం. మూవీ ఆఫ్ 'ది వ్రికింగ్ క్రూ' ఈరోజు నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీలో భారీ యాక్షన్ సీన్స్ ఏముండవు. 3, 4 యాక్షన్ సీన్స్ ఉంటాయి. దాంతో పాటు డ్రామా సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆ డ్రామా సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండవు. ఈ మూవీలో ఆక్వామన్ హీరో జాసన్ అండ్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీలో డెవి ఉన్నారు. వీళ్ళిద్దరూ మెయిన్ క్యారెక్టర్స్. వీళ్ళిద్దరు ఉన్నారు కదా! మంచి భారీ యాక్షన్ సీన్స్ పెడతారని ఎక్స్‌పెక్ట్ చేశాను. మరి ఏదో చిన్న హీరోలకు పెట్టినట్టు 2, 3 యాక్షన్ సీన్స్ పెట్టారు. సోది అయితే చాలా ఎక్కువగానే ఉంది. ఆ సీన్స్ కూడా అంత ఇంట్రెస్ట్‌గా లేదు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే వెరీ సింపుల్ స్టోరీ. జానీ అండ్ జేమ్స్ వీళ్ళిద్దరు బ్రదర్స్. కానీ వాళ్ళిద్దరికి ఒకళ్ళకంటే ఒకళ్ళు ఇష్టం ఉండదు. అందుకే వాళ్ళిద్దరు కలిసి ఉండరు. సెపరేట్ లైఫ్ జీవిస్తూ ఉంటారు. జేమ్స్‌కి కాల్ వస్తది వాళ్ళ ఫాదర్ చనిపోయారని చెప్పి. అదొక హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కేస్ అని చెప్తారు. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ డెత్ సెరమనీకి జేమ్స్ అండ్ జానీ ఇద్దరు వస్తారు. చాలా సంవత్సరాల తర్వాత ఆ సెరమనీలోనే కలుస్తారు. ఆ తర్వాత జేమ్స్ ఒక వీడియో ఫుటేజ్ చూస్తారు. ఆ వీడియో ఫుటేజ్‌లో వాళ్ళ నాన్నని కావాలని చంపినట్టు చూస్తాడనమాట. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్స్ జేమ్స్ అండ్ జానీ ఏం చేశారు, ఇంకా వాళ్ళ నాన్నని ఎందుకు చంపారనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ బేస్ చేసుకొని ఈ మూవీలో మంచి భారీ యాక్షన్ సీన్స్ పెడతారని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఏదో 2, 3 యాక్షన్ సీన్స్ ఉంటాయి. మిగతాదంతా సోదే. మూవీలో చూడడానికి ఇంట్రెస్ట్‌గా ఏమీ లేదు. ఈ చిన్న కాన్సెప్ట్‌ని చాలా సింపుల్‌గా తీసుకెళ్తారని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ నేను చాలా లెంథీగా సాగదీసి యాక్షన్ సీన్స్ ఏమి లేకుండా వాళ్ళ మధ్యన కన్వర్జేషన్స్ చాలా బోరింగ్‌గా తీసుకెళ్తాడు. ఇంకా ఈ మూవీలో విలన్ కూడా అంత స్ట్రాంగ్‌గా ఏముండరు. వాళ్ళ మధ్య వచ్చే యాక్షన్ సీన్‌లు కూడా అంత భారీగా ఏమి ఉండవు. సింపుల్‌గానే ఉంటది. ఇంకా ఈ మూవీలో ఆ బ్రదర్స్ జేమ్స్ అండ్ జానీ మధ్య వచ్చే కొన్ని కన్వర్జేషన్ సీన్స్ చూడడానికి కొంచెం ఫన్నీగా చూపించారు. అది చూడడానికైతే ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా క్లైమాక్స్‌లో మంచి యాక్షన్ సీన్స్ పెట్టుకుంటారు. ఆ యాక్షన్ సీన్స్‌నే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో జాసన్ అండ్ తాబి వాళ్ళ క్యారెక్టర్స్ బాగుంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కానీ టెక్నికల్‌గా కాస్త పర్లేదు బాగా ఉంటది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. అక్కడక్కడ చిన్న యాక్షన్ సీన్స్ చూడడానికైతే బాగానే ఉంటాయి. సో, వెరీ లో ఎక్స్‌పెక్టేషన్‌తో ఈ మూవీ చూడండి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఐడీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.